ఆదికాండము 8వ అధ్యాయము. ప్రళయం తర్వాత నోవహు మరియు అతని కుటుంబం ఓడ నుండి బయటకు రావడం, భూమి మళ్లీ నివాసయోగ్యంగా మారడం గురించి వివరిస్తుంది. దేవుడు నోవహును అతనితో ఉన్న జంతువులను జ్ఞాపకం చేసుకుని భూమిపై గాలిని విసిరేలా చేశాడు. దీనివల్ల జలాలు తగ్గడం ప్రారంభమైంది. ఆకాశపు కిటికీలు, భూగర్భ జలాల ఊటలు మూసుకుపోయాయి. 150 రోజుల తర్వాత నీరు క్రమంగా తగ్గిపోయింది. 7వ నెల 17వ రోజున ఓడ అరారాత్ కొండల మీద ఆగింది. భూమి ఆరిందో లేదో తెలుసుకోవడానికి నోవహు మొదట ఒక కాకిని, ఆ తర్వాత ఒక పావురాన్ని బయటకు పంపాడు. 3వసారి పావురాన్ని పంపినప్పుడు అది తన నోట ఒలీవ ఆకును తీసుకుని వచ్చింది. తద్వారా నీరు తగ్గిందని నోవహుకు అర్థమైంది. భూమి పూర్తిగా ఆరిన తర్వాత దేవుని ఆజ్ఞ మేరకు నోవహు తన కుటుంబం మరియు జంతువులతో కలిసి ఓడ నుండి బయటకు వచ్చాడు. భూమిని నింపమని దేవుడు వారిని ఆశీర్వదించాడు. నోవహు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టి బలులను అర్పించాడు. ఆ సువాసనను దేవుడు ఆఘ్రానించి, ఇక మీదట నరుల వల్ల భూమిని శపించనని, సమస్త జీవులను మరలా సంహరించనని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. భూమి ఉన్నంత వరకు విత్తడం, కోయడం, చలి, ఎండ, వేసవి, శీతాకాలం, పగలు, రాత్రి అనేవి నిలిచిపోవని దేవుడు వాగ్దానం చేశాడు.